వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు అయితే మనం హన్మకొండ నయీం నగర్లో ఉన్న రోబో కలంకి అయితే వచ్చేసాం. అసలు రోబో కలం అంటే ఏంటి, దాని గురించి మనకు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మనం రోబో కలం లోపలికి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న వరల్డ్లో అయితే మనం ఇప్పుడు ఉన్నాం. మరి స్టూడెంట్స్ అంటే చిన్న చిన్న వాళ్ళు కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తూ చాలా అడ్వాన్స్డ్గా అయితే వాళ్ళు ఉంటున్నారు. మరి మనం ఇప్పుడు రోబో కలంకి వచ్చి అసలు స్టూడెంట్స్ ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు, వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అండ్ ఈ రోబో కలం సమ్మర్ ఎలాంటి యూజ్ ఇస్తుంది అంటే స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుంటున్నారో కేవలం బుక్ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడానికి అయితే మనం రోబో కలంకి అయితే వచ్చేసాం. మనకి ఇక్కడ రోబో కలంలో స్టూడెంట్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా చెప్పడానికి మనతో అయితే ఇక్కడ సార్ ఉన్నారు. మరి ఒక్కసారి వెళ్ళి రోబో కలం గురించి తెలుసుకుందాం రండి. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్. ఓకే, మీ గుడ్ నేమ్ అండ్ ఎన్ని ఇయర్స్గా ఈ సిస్టమ్ రన్ చేస్తున్నారు? సో మై నేమ్ ఇస్ మొహమ్మద్ సాజిద్. నేను వచ్చేసి ఈ రోబో కలాం థింగ్లో అండ్ సమారిటన్స్ ఏవైతే మనం చేస్తున్నామో 2014 నుంచి స్టార్ట్ చేసాము. దాదాపు 12 years నుంచి కూడా మనం వర్క్ చేస్తున్నాం. ఓకే, అంటే ఈ రోబో కలం అంటే ఏంటి, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి? సో రోబో కలాం ఏంటిది అంటే ఒక వన్ లైన్లో చెప్పండి అన్నారు అంటే ఒక ప్లాట్ఫామ్ విచ్ గేమిఫైస్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఒక చిన్నపిల్లవాడు ఎట్లయితే గేమ్ని ఎంజాయ్ చేస్తాడో ఎడ్యుకేషన్ని కూడా ఎంజాయ్ చేయాలి. సో ఎంజాయ్ చేయడానికి టూల్స్ ఏవైతే ఉన్నాయో రోబో కలాం రెడీ చేస్తుంది. ఆ టూల్స్ని టెక్నాలజీ ద్వారా రోబోటిక్ కిట్స్ రూపంలో అలానే ఒక సాఫ్ట్వేర్ రూపంలో మేము చేస్తున్నాము. ఓకే, ఎడ్యుకేషన్ పరంగా మీరు తీసుకున్న డెసిషన్ ఏంటి? సో వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా టైం నుంచి కూడా దాంట్లో ఏదో చేంజెస్ లాస్ట్ 5-10 years నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాము. కానీ మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది ఇది ఇలా చేయండి అంటే ఎవరైనా కూడా చేస్తారు. అంటే ఒక చిన్న పిల్లవాడు కూడా ఈరోజు మనం చూస్తుంటే 2-3 years ఉన్న బాబు కూడా జస్ట్ సింపుల్గా అది యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఈజీగా ఓపెన్ చేస్తున్నారు. సో హౌ దట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే పేరెంట్ ఓపెన్ చేస్తుంటే తను కూడా ఈజీగా ఓపెన్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఫస్ట్ క్లాస్ చదవండి, సెకండ్ క్లాస్ చదవండి, 10th చదవండి, ఇంటర్ చదవండి అంటే అంత చదువుతూ వెళ్ళిపోతున్నారు. సో దాంట్లో ఒక ప్రాక్టికల్ అనేది మిస్ అయిపోతుంది. సో ఒక క్రియేటివిటీ అనేది మిస్ అయిపోతుంది. దానివల్ల పిల్లవాడు రేపు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు లేదా ఒక పెద్ద యూనివర్సిటీకి ఇంటర్వ్యూ ఇవ్వాలన్నప్పుడు కూడా కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవుతున్నారు. సో దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ విచ్ ఐ హావ్ బీన్ ఫేసింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, స్కూల్స్లో మీరు ల్యాబ్స్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నారు. సో స్కూల్స్లో ఆ ల్యాబ్స్ ఎగ్జిబిట్స్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి? సో మేము రోబో కలాం నుంచి ప్లాన్ చేసింది ఏంటిది అంటే స్కూల్ హ్యాస్ బిన్ ట్రయింగ్ వెరీ గుడ్. అంటే వాళ్ళు చాలా కాలం నుంచి ఒక ప్రాపర్ సిస్టంలో ఒక కరికులంని డిజైన్ చేస్తూ చైల్డ్ పెడగాజీని అండర్స్టాండ్ చేసుకుంటూ ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని తీసుకొని వస్తున్నారు. కానీ ప్రెసెంట్ ఉన్న జనరేషన్కి తగ్గట్టు టెక్నాలజీని కూడా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలి. అంటే ఆ టెక్నాలజీని వాళ్ళు తీసుకెళ్ళాలంటే ఒక స్పేస్ కావాలి, అంటే ఒక ల్యాబ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే మేము ఏదైతే ల్యాబ్ అంటున్నామో దిస్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్ స్పేస్. అంటే ఆ స్పేస్లోకి పిల్లవాడు వచ్చాడంటే థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనే కాన్సెప్ట్లోకి రావాలి. అంటే బియాండ్ అంటే ఆ సబ్జెక్ట్ ఏదైతే నేర్చుకుంటున్నాడో దాన్ని మా ఈ రోబో కలాం ల్యాబ్స్లో ప్రాక్టికల్గా తను చేయగలగాలి, చూడగలగాలి, డిస్కస్ చేయగలగాలి. సో మేము ఈ ల్యాబ్ని ప్రతి స్కూల్లో కూడా పెడితే సో ఒక పర్టికులర్ క్లాస్ రూమ్ లాగా ఎన్ని క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయో ఒక కొత్త స్పేస్ ఈ స్పేస్లోకి వచ్చేస్తే ఈ 21st centuryలో ఆ బాబు 21st century స్కిల్స్ నేర్చుకోగలగాలి అనేదే ఈ ల్యాబ్ కాన్సెప్ట్. ఈ ల్యాబ్ని మేము 2-1C ల్యాబ్ పవర్డ్ బై రోబో కలాం ఫర్ AI అండ్ ఇన్నోవేషన్ హబ్ అనేసి పిలుస్తాం. ఓకే, ఇప్పుడు మీరు రన్ చేస్తున్న ఈ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది, చాలా స్టూడెంట్స్ కూడా బెనిఫిట్గా ఉంది. సో మరి మీ టీమ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు ఇక్కడ? యా, టీమ్ ఈజ్ ఆసమ్. లైక్ ఎలా ఉంటుందంటే మా టీమ్ ఏదైనా కూడా వీ హ్యావ్ చూజన్ యంగ్స్టర్స్ అండ్ వీ హ్యావ్ మెంటర్స్ హు ఆర్ సీనియర్ మోర్ దాన్ 20-30 years ఓల్డ్ కూడా మా యొక్క ఆర్గనైజేషన్లో ఉన్నారు. బికాజ్ వీ ఫీల్ లైక్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఆర్గనైజేషన్ లేదా ఒక కంట్రీ గ్రోత్కి యూత్ ఎంతైతే సపోర్ట్ ఉంటుందో అలానే వాళ్ళని మెంటర్ చేసే వాళ్ళు కూడా కావాలి. సో మా ఆర్గనైజేషన్ కూడా మేము మీకు ముందరికి ఒక యూత్ లాగా అందరం కనిపిస్తున్నా కూడా మమ్మల్ని డ్రైవ్ చేసేది స్ట్రాంగర్ ఎక్స్పీరియన్షియల్ టీమ్ కూడా ఉంది. అండ్ అలానే మాకు గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీం అన్నట్టు. నేను వచ్చేసి రీసెర్చ్ స్కాలర్ లాగా AI అండ్ MLలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ డల్లాస్లో చేశాను. నాతో పాటు ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ తోట, హీఈస్ ఫ్రమ్ FM జర్మనీ, MS ఇన్ బిగ్ డేటా అనలిటిక్స్ చేశారు. అలానే తమీమ్ అన్సారీ, తను కూడా యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ లండన్ నుంచి చేశారు.
అంటే నాట్ ఇండియా, ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీదకి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే గ్లోబల్ టీమ్ అవసరం ఉంటుంది అనేది మేము బిలీవ్ చేసి మా టీమ్ని కూడా గ్లోబల్ స్టాండర్డ్స్లో పెట్టాలి. మన ఈ పిల్లలు ఎవరైతే ఈ ల్యాబ్స్లో మేమైతే ఉన్న స్కూల్స్లో పార్ట్నర్ స్కూల్స్ పిల్లలు గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో వెళ్ళాలి అనేది మా థాట్. దానికి తగ్గట్టు కూడా ఈ గ్లోబల్ టీమ్ అనేది ప్రెజెంట్ మన దగ్గర ఉంది. ఓకే, కమింగ్ టు పేరెంట్స్. సో మెయిన్గా పేరెంట్సే కదా మన స్టూడెంట్స్కి మోటివేషన్ అయినా సపోర్ట్ అయినా. సో పేరెంట్స్ ఎలా ఉండాలి, వాళ్ళలో ఎలాంటి చేంజెస్ రావాలి అంటారు? సో ఎట్ ప్రెజెంట్ పేరెంట్ ఎలా ఉండాలి అనే దానికంటే పేరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ రోల్ ఏంటిది అనేది మనము క్లియర్గా డిఫైన్ చేసుకోగలగాలి. అంటే క్వశ్చనింగ్ అనేది స్టూడెంట్ దగ్గర ఎప్పుడు అలవాటు అవుతుందంటే ఆ పేరెంట్ కూడా ఆ విధంగా గైడ్ చేస్తే. సో ఎట్ ప్రెజెంట్ ఈ బిజీ జనరేషన్లో, ఈ బిజీ టెక్నాలజికల్ వరల్డ్లో పేరెంట్ స్టూడెంట్ గురించి ఆలోచిస్తున్నారా అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, బట్ వాళ్ళు ఎక్కువ కూడా స్కూల్స్ మీద డిపెండ్ అవుతున్నారు. అంటే వాళ్ళు చూసుకుంటారు కదా అనేసి. సో ఈ పేరెంట్ కూడా ఎట్ ప్రెజెంట్ మనకి అందరు కూడా ఎటైతే ఉరుకుతున్నారో అది రియలా కాదా అంటే ఎట్ ప్రెజెంట్ కామెంట్ చేయొచ్చో లేదో తెలియదు, బట్ ఐఐటి అనేసి మనం ఎప్పుడైతే నా చిన్నప్పటి నుంచి కూడా అటే ఫోర్స్ చేస్తూ ఉన్నామో ఈ రోజు కూడా ఐఐటి అనుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లలు. అంటే ఈ పర్టికులర్ పౌడర్ తింటే మీకు ఐఐటిలో ర్యాంక్ వస్తుంది అంటే ఆ పౌడర్ కూడా కొనుక్కుంటున్నారు అన్నట్టు. సో ఆ లెవెల్ వరకు వెళ్ళిపోయింది. మనకు వినడానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, కానీ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో దాంట్లో పేరెంట్ వెళ్ళకుండా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ తీసుకుంటే ఎలా, ఈ కోర్స్ తీసుకుంటే ఎలా, సో ఈ క్లాస్లో ఈ స్కూల్లో ఈ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్, ఐజీసీఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్లో నిజంగా చేంజెస్ ఏమన్నా ఉందా, స్టేట్ బోర్డులో అవుతున్నటువంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయని సింపుల్గా ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్కి సంబంధించిన ఒక సీనియర్తో డిస్కషన్ చేస్తే కూడా బాగుంటుంది. అంటే పిల్లవాడి ఫ్యూచర్ గురించి కూడా ఆగి ఆలోచించండి. మొత్తం అయిపోయిన తర్వాత నా పిల్లవాడు ఎట్ ప్రెజెంట్ జాబ్ రావట్లేదు అంటే ఆ ప్రాబ్లం ఎక్కడంటే ఫౌండేషన్లోనే అయింది. సో రోబోకలాం 2-1C ల్యాబ్ కూడా ఆ ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేయడానికే ఎర్లీ ఏజ్ నుంచి స్టూడెంట్స్కి ఈ ల్యాబ్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము మేము. సో ఇంకా మీరు ఫ్యూచర్ అంబిషన్ ఏంటి, ఏం గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు? సో అట్ ప్రెజెంట్ ఈ రోబోకలాం ఇనిషియేటివ్ ఏదైతే మేము తీసుకున్నామో రోబోకలాం టెక్నాలజీస్ నుంచి ఈ మన అంటే ఫ్యూచర్ లార్జర్ అంబిషన్ అంటే వీ వాంట్ టు రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ ఆఫ్ అవర్ కంట్రీ. బికాజ్ ఎట్ ప్రెజెంట్ మీరు చూస్తున్న రియల్ టైమ్ సిచ్యువేషన్స్లో కూడా బయట అవుతున్నటువంటి గ్లోబల్ డిస్టర్బెన్స్, జియోపొలిటికల్ థింగ్స్ వల్ల కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఎక్కడనో టెక్నాలజీ యొక్క డెఫిషియన్సీ ఉన్న కంట్రీస్ కొంచెం లోగా కనిపిస్తున్నాయి. అంటే మనం కూడా మన కంట్రీని టెక్నాలజీ పరంగా చాలా ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళాలి అంటే డెఫినెట్గా మన పిల్లలు టెక్నాలజీలో స్ట్రాంగ్ ఉండాలి. సో మా విజన్ కూడా అలానే అలైన్ అయ్యి ఉంది. మేము ఈ టెక్నాలజీని ఎలా అయితే బాబు ఒక ఆట ఆడడానికి ఇష్టపడతాడో సేమ్ అలానే ఈ యొక్క టెక్నాలజీ ఎడ్యుకేషన్ని కూడా అలా చేయాలి. అంటే ఎడ్యుకేషన్ని ఒక బరువులాగా అనుకోవద్దు, ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఇంజనీరింగ్ అయిపోగొట్టొద్దు, సంథింగ్ స్విగ్గీలు ర్యాపిడోలు కొట్టుకుంటూ ఉండొద్దు. అంటే వాళ్ళు టెక్నికల్గా ఆలోచించాలంటే వాళ్ళకి ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేయాలి. సో ఈ రోబోకలాం 21st century ల్యాబ్స్ 2-1C ల్యాబ్స్ని ప్రతి విలేజ్కి కూడా తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఫ్యూచర్ ఇలా ఉంటుందనేసి మళ్ళీ పైనుంచి మనం చూపిస్తూ దీంట్లో భాగంగా ప్రతి ఆర్గనైజేషన్ని కూడా మనం క్లబ్ చేస్తూ ప్రతి స్కూల్ని కూడా గ్లోబల్ స్టాండర్డ్లోకి తీసుకొని వెళ్ళాలి అనేది మా ఎయిమ్. ప్రతి విలేజ్ని రీచ్ అవుతూనే అలా అవుతుంది అనేసి ఈవెన్ 2-1C ల్యాబ్సే కాకుండా మొబైల్ మేము ల్యాబ్స్ డ్రైవింగ్ డ్రీమ్స్ అనేసి ల్యాబ్ ఆన్ వీల్స్ని కూడా మేము ఇనిషియేట్ తీసుకున్నాము. దాని ద్వారా ప్రైవేట్ స్కూల్సే కాదు వేరే ఎవరైతే అఫోర్డ్ చేసుకుంటూ కమ్యూనిటీ స్కూల్స్ కూడా, గవర్నమెంట్ స్కూల్ కూడా దీంట్లో భాగం అవ్వచ్చు. సో ఈ ఇనిషియేటివ్ని కంటిన్యూస్గా మేము ప్రజలలోకి అది తీసుకొని వెళ్ళాలి. సో దట్ అప్పుడే దాని యొక్క డిమాండ్ అనేది తెలుస్తుంది. సో నా విజన్ వచ్చేసి ఈ ప్రతి విలేజ్లో ఉన్న స్కూల్లో నా ల్యాబ్ అనేది ఒకటి, 2-1C ల్యాబ్ అనేది ఒకటి పెట్టాలి అనేది మా విజన్ ఎట్ ప్రెజెంట్. సో ఇది మన దగ్గర ఇన్వెంట్ అయింది కాబట్టి అసలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో యాక్చువల్గా వచ్చేసి మన స్టూడెంట్స్కి మేము ఫ్రీ టైం ఇస్తూ ఉంటాము. అంటే కైండ్ ఆఫ్ ఐడియాస్ని అది తీసుకొని రమ్మంటాము. సో ఒక ప్రైవేట్ స్కూల్ పిల్లలు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు స్క్విడ్ గేమ్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే నెట్ఫ్లిక్స్లో మనకి వింటూ ఉంటామో సిరీస్, అది ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ పిల్లలు సార్ వీ వాంట్ టు డూ ఏ కైండ్ ఆఫ్ రోబోట్ ఎలా అయితే అక్కడ థీమ్తో ఉంటుందో దాన్ని చేయాలి అనేసి మా టీంతో కలిసి ఆ స్టూడెంట్స్ కూడా బిల్డ్ చేసినటువంటి ప్రోడక్టే
ఇది అన్నట్టు. దీనికి కూడా మేము స్క్విడ్ గేమ్ రోబోట్ అని సింపుల్గా పెట్టాము. సో దీంట్లో ఫంక్షనింగ్ వచ్చేసి లైక్ ఎట్ ప్రెజెంట్ ఇది గ్రీన్ చూపించినప్పుడు ఏదైనా మనం ఇక్కడ అబ్స్ట్రాకిల్ అనేది మనం కదులుతున్నాము అనేది దీనికి తెలిసినప్పుడు ఇది మనల్ని షూట్ చేస్తుంది అన్నట్టు. సో మేము కదిలాము కాబట్టి ఇక్కడ మనల్ని షూట్ చేస్తుంది. సో ఇది దాని థీమ్ కూడా అండ్ దాని స్పీకింగ్ సౌండ్ కూడా మనం అలా పెట్టాము అన్నట్టు. ఈ పిల్లలకి కొంచెం ఎంకరేజివ్ అండ్ వాళ్ళు చేస్తున్నట్టు దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్లో చాలా టెక్నాలజీ ఉంది. ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను కాబట్టి అగైన్ ఇట్ షూటెడ్ మీ. సో స్పీడ్ గేమ్లో కూడా రియల్ టైంలో అలానే అవుతుంది. సో వాళ్ళు ఒకటి చూస్తారు దీన్ని ఎలా ఆడొచ్చు ఈ గేమ్ని కూడా అనేది. ఇది ఒక కాన్సెప్ట్ అన్నట్టు పిల్లలు చేస్తారు. జస్ట్ లైక్ స్విట్ గేమ్లో వాళ్ళు ఎలా అయితే ఎస్కేప్ అవుతూ గేమ్ ఆడినట్టే మనకి ఇక్కడ రియాలిటీలో రియాలిటీలో ఇక్కడ రెడ్ ఉన్నప్పుడు ఒకలాగా, గ్రీన్ ఉన్నప్పుడు ఒకలాగా. రెడ్ ఉన్నప్పుడు మూమెంట్ ఉండొద్దు, నేను మూవ్ అవుతున్నాను, సో అందుకే అనేసి నన్ను అది షూట్ చేసింది అన్నట్టు. సో గ్రీన్ ఉన్నప్పుడు ఐ మూవ్ వచ్చి ఏం కాదన్నట్టు. అగైన్ వెన్ దర్ ఇస్ అ రెడ్ ఎల్ఈడి అగైన్ నేను ఒకవేళ మూవ్ అయ్యానంటే ఈ టైంలో అది నన్ను షూట్ చేయడం లాగా చేసేస్తుంది ఇలా. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనతో ఇక్కడ ఒక చిన్న రోబో అయితే కనిపిస్తుంది. మరి దీని ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో మరొకసారి సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. సార్ ఈ రోబో ఫంక్షనింగ్ గురించి చెప్పండి. సో యాక్చువల్గా దీన్ని మేము గ్రీటింగ్ రోబోట్ అండ్ నమస్తే రోబోట్ అని పిలుస్తాము. దట్ మీన్స్ లైక్ ఒక రోబోట్ ఒక హ్యూమన్ ఎవరైనా వాళ్ళకి దగ్గరికి వచ్చినప్పుడు నమస్తే చెప్పడం కానివ్వండి, హలో చెప్పడం కానివ్వండి, ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఒక బేసిక్ కైండ్ ఆఫ్ లెర్నింగ్తో ఉంటుంది అనేసి ఇక్కడ మన స్టూడెంట్స్ ఇది డెవలప్ చేసామన్నట్టు మన పార్ట్నర్ స్కూల్స్లో. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేశారంటే మేము ఒక సెన్సార్ లాగా అల్ట్రాసోనిక్ సెన్సార్ యూస్ చేసాము అండ్ ఇక్కడ సర్వో మోటార్స్ ఆ కాన్సెప్ట్లో యూస్ చేసి ఇక్కడ స్టాప్ అయిపోయింది. మరీ దగ్గరికి మనం వెళ్ళామన్నట్టు. సో ఒక పర్సన్ దగ్గరికి వచ్చినప్పుడు అది ఆటో డిస్టెన్స్ అక్కడ డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. సో అది స్టాప్ అయిపోయింది. సో అలానే మనం కైండ్ ఆఫ్ డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాను. సో హలో అని చెబుతుంటుంది అన్నది. సో అప్పుడు మనం కూడా కిడ్స్కి ఇంటరాక్టివ్గా ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ని సెన్సార్స్ వాట్ ఎవర్ ద కోడింగ్ ఏదైతే ఉంటుందో ఇది కిడ్సే చేస్తారు. సో ఇంకొంచెం దూరం నేను ఎప్పుడైతే వెళ్తానో సో అప్పుడు ఇది ఇంకా డిడక్ట్ చేసి మోర్ దెన్ 50 నేను వెళ్తాను. సో అప్పుడు అది నమస్తే అని చెప్పేస్తుంది అన్నట్టు. సో దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జాక్ట్ వర్కింగ్. అంటే వాళ్ళకి ఒక ఇంటరాక్టివ్ వాళ్ళు చేసినప్పుడు దాని అవుట్పుట్ చూపించాలి కాబట్టి సో అగైన్ విత్ అవర్ టీమ్ సపోర్ట్ మనం ఇక్కడ మా పార్ట్నర్ స్కూల్స్ అయినటువంటి కొన్ని స్కూల్స్లో కూడా ఇది ఇప్పుడు బాట్నీ తాళపద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్ అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి చేయడం అన్నట్టు జరిగింది అన్నట్టు. మనం టెక్నాలజీతో కూడిన వరల్డ్లో ఉన్నాం అని చెప్పడానికి మనకి ఇంకొక నిదర్శనం ఇప్పుడు మన దగ్గర అయితే ఇంకొక రోబో అయితే కనిపిస్తుంది. సర్వింగ్ రోబో అన్నమాట. ఇది మనకి ఏ విధంగా మన దగ్గరికి వచ్చి సర్వ్ చేస్తుంది అనేది మీరు విజువల్లో చూడొచ్చు. సో దిస్ ఇస్ సర్వింగ్ రోబోట్ అన్నమాట. సార్ ఈ సర్వింగ్ రోబోట్ కూడా నిజంగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ మాకు. సో దీని ఫంక్షనింగ్ గురించి చెప్పండి. సో యాక్చువల్గా ఈ రోబోట్ని మనము అంటే చూస్తూ ఉంటాము కాఫీ లాంజెస్లో అలాంటి ప్లేసెస్లో మనం విని ఉంటాం లైక్ సర్వింగ్ రోబోట్ అది ఇది. సో చాలా వరకు కూడా మనం బయటి దేశాల నుంచి చైనా నుంచి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో మన టీంకి ఒక ఐడియా వచ్చింది లైక్ ఒక కైండ్ ఆఫ్ థింగ్ని మనం చేద్దాము అని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని దాదాపు నియర్లీ 3-4 టైమ్స్ కూడా ఫెయిల్ అయిపోయి చాలా థింగ్స్ని మేము సెట్ చేసి ఆ తర్వాత దీన్ని చేయాలి. అంటే సింపుల్గా ఒక కాలేజ్లో ఒక స్కూల్లో ఒక సర్టిఫికేట్స్ సర్వ్ చేయడానికి లేదా ఒక కైండ్ ఆఫ్ థింగ్ని స్టూడెంట్స్తో బిల్డప్ చేసి చేపించడానికి అనేసి కాన్సెప్ట్తో దీన్ని చేసామన్నట్టు మనం. సో మరి ఈ రోబో కూడా చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది. సో గర్ల్ పవర్ అని కూడా ఉంది దీని మీద. అసలు దీనికి ఏం నేమింగ్ చేశారు? సో యాక్చువల్లీ మేము ఈ రోబోట్ని మీరా రోబోట్ అని పిలుస్తాము. అంటే వి జస్ట్ వాంట్ లైక్ ఆల్ ఓవర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గర్ల్ స్టూడెంట్స్ దీన్ని స్పెసిఫిక్గా లైక్ ఇలా దీన్ని డిజైన్ చేద్దాము, దీని గురించి స్పెసిఫిక్గా ఒక శారీని కూడా డిజైన్ చేయాలి, దీని ట్రెడిషనల్గా ఉంటేనే బాగుంటుంది, మోడర్న్ అవి ఇవి అన్నట్టు పాష్గా సంథింగ్ అనుకుంటా అలా కాకుండా ఎలా అయితే చైనా ఇంపోర్టెడ్ వైట్ కలర్లో ఎక్కువ వస్తాయి అలా కాకుండా కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇస్తూ లోపల వర్కింగ్ మొత్తం టెక్నాలజీ థింగ్లో ఇచ్చాము. ఇది మాట్లాడుతుంది కూడా. ఇన్ ఫ్యూచర్లో ఈ మీరాతో కూడా మల్టిపుల్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్కి వస్తే ఇదే
ఎడిటింగ్ చేసుకోవడము, ఇదే మీకు తర్వాత కావాల్సిన ఇన్ఫర్మేషన్ని చెప్పడము, అంటే ఒక ఏఐ ఇంటిగ్రేషన్ దీంట్లో మేము ప్లాన్ చేశాము. సో ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ని దీంట్లో ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనల్ని ఇది గుర్తు చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ సాజిద్ అనే పర్సన్ వస్తే హాయ్ సాజిద్ బాగున్నారా అని అడగడము, దాని తర్వాత మీకు ఏమైనా వాటర్ కావాలా సంథింగ్ కావాలా అనేసి ఇదే వెళ్ళి సర్వ్ చేయడము. సో మనం రిసెప్షన్ ఏరియా లాంటి ఒక దగ్గర పెట్టుకుంటే ఈ మీరా అనేది చూడడము. అండ్ ఈ మీరాకు కూడా మేము గర్ల్ పవర్ అని పెట్టిన రీజన్ ఈ గర్ల్స్ అందరు కలిసి కూడా చేయగలుగుతారు. ఇప్పుడు మీరు టెక్నాలజీ అంటే బాయ్సే వింటుంటారు, అలా ఏం లేదు. సో ఎవరైనా కూడా దాంట్లో ఫాస్ట్ ఫార్వర్డ్ అవ్వచ్చు అనేసి డెడికేటెడ్లీ ఈ రోబోట్కి మేము మీరా అని నేమ్ చేస్తూ దీనికి స్పెషల్గా కూడా అగైన్ ఒక ఐడి కార్డ్ కూడా, సో దట్ ఇది కూడా మా టీంలో ఒక పార్ట్ అనేసి ఈ గెస్ట్ మేనేజ్మెంట్లో మేము దీనికి ఐడి కార్డ్ కూడా జనరేట్ చేసి ఇచ్చామన్నట్టు. సో మీ టీంలో ట్రెడిషనల్ మీరా కాకుండా మనం మోడర్న్గా కూడా వేరే చూస్తామా ఫ్యూచర్లో? Yes, definitely. Like we have been taking every department of government as a challenge. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకటి, హ్యూమన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి, అలా ట్రాఫిక్ రిలేటెడ్లో ఒకటి. సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఒక్కొక్క రోబోట్ అని మేము తీసుకున్నాము. సో అంటే వాళ్ళకి ఆ పర్టికులర్ కాజ్లో ఉన్న ప్రాబ్లమ్ని రోబోట్ త్రూ అడ్రస్ చేయాలి. ఒక రోబోట్ ట్రాఫిక్ మ్యాన్ ఉంటే ఎలా ఉంటుంది, ఒక రోబోట్ రైల్వే గైడింగ్ సిస్టమ్ ఏదైతే మనం చూస్తుంటామో రీసెంట్గా న్యూస్లో అలా ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ టెక్నాలజీ త్రూ చేయాలి అనేసి దాంట్లో కూడా స్పెసిఫిక్గా ఫ్యూచర్ ఓరియంటెడ్ థీమ్స్ లాగానే మేము డిజైన్ చేస్తున్నాము. సో సార్ ఫైనల్లీ ఇప్పుడు ఆల్రెడీ చిల్డ్రన్ అందరికీ స్కూల్స్కి హాలిడేస్. సో చాలామంది ఏదో ఒక క్యాంప్స్కి పంపించడం, అంటే ఖాళీగా సమ్మర్ వేస్ట్ అవ్వకుండా ఏదో ఒకటి నేర్పించాలి అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు మన రోబోకలంలో ఏదైనా క్యాంప్స్ ఉన్నాయా? ఎస్, మేము అలాంటి థింగ్ని అంటే ఇయర్ లాంగ్ స్కూల్స్లో ఉన్న ల్యాబ్స్లో అలానే వీకెండ్ క్లాసెస్లో కూడా మేము పిల్లలకి అంటే ప్రతి స్కూల్కి కూడా మేము వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ మా దగ్గర అంటే చేయడానికి ప్రతి సిటీలో కూడా దాదాపు ఈరోజు మనము కామారెడ్డిలో, వరంగల్లో, నల్గొండలో అండ్ హైదరాబాద్లో కూడా దిల్సుఖ్ నగర్లో, హైటెక్ సిటీలో, ఎన్సీసీ అర్బన్ సొసైటీ ఇలాంటి వేరియస్ ప్లేసెస్లో కూడా మా ల్యాబ్స్ని మేము పెట్టాము అన్నట్టు. సో ఈ ల్యాబ్స్ కాన్సెప్ట్ ఏంటిదంటే మండే టు సాటర్డే వరకు బాబు లేదా పాప స్కూల్కి వెళ్తుంది, సాటర్డే ఈవినింగ్ ఆర్ సండే కూడా వాళ్ళు వీకెండ్స్లో వచ్చి మా దగ్గర ట్రైన్ అవుతూ ఉంటారు. సో ఏదైతే నేర్చుకుంటూ ఉంటారో ఆ వీక్ మొత్తం దాన్ని ఇక్కడ వీకెండ్ ల్యాబ్స్లో చేయడానికి. అండ్ ఆల్రెడీ మా పార్ట్నర్ స్కూల్స్లో మేము ఎలా అయినా ఉంటాం కాబట్టి సో అక్కడ కూడా ప్యారలల్గా అవుతూ ఉంటుంది. అండ్ అది కాకుండా సమ్మర్లో కూడా వీళ్ళు ఆ సమ్మర్ క్యాంప్ని రియల్గా యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళకి ఒక మోటివేషన్ దొరకాలి. ఇప్పటివరకు ఒకవేళ 6th క్లాస్ అయిపోతే ఆ 6th క్లాస్లో నేర్చుకున్నట్టు దాన్ని ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి టెక్ సమురాయ్ సమ్మర్ క్యాంప్ అనేసి కూడా మేము డిజైన్ చేశాము. అండ్ మన వరంగల్లో కూడా దాన్ని స్పెసిఫిక్గా మనము లాంచ్ చేసి దాదాపు 6 మాడ్యూల్స్ని వాళ్ళకి నియర్లీ 30 days ట్రైన్ చేస్తూ పిల్లల నుంచి ఓన్గా చేసి చేయడానికి. అండ్ దానికి కూడా ఒక డెమో డే కూడా ప్లాన్ చేసాం సో దట్ దే కెన్ పిచ్ దేర్ ఓన్ ఐడియాస్. సో ద సమ్మర్ క్యాంప్ నేమ్ ఇస్ టెక్ సమ్మరైజ్ సమ్మర్ క్యాంప్. ఇఫ్ సమ్మన్ ఈస్ విల్లింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్, we request everyone to be part of it. Okay, thank you, sir. Thank you. Hi, What's your name? Manish. Okay, Manish, why you are interested at RoboCalam? I'm building many projects. When I came to RoboCalam, I started new projects. I started new projects like IR sensor projects, Arduino. I learned in RoboCalam like coding. Okay. Coding like Java, Python, C++, and etc. When I came to know about RoboCalam, they will help in coding, even robotics also. From where you are? Deshaipet, Warangal. Okay, every day you are coming here. Yes, Okay, which standard you are? from 10th. You are 10th. Okay, what's your future goal? Future goal, robotics engineering. Very nice. Good luck. Thank you.